మీరు ఒకరోజు స్టేజ్ మీద బాగా ఎమోషనల్ అయ్యారు కేసీఆర్ గారి ముందు. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. ఒక కళాకారిణి గురించి చెప్తూ తను ఎక్కడో ఒక ఫ్యాక్టరీలో ఆ ఇన్సిడెంట్ గురించి అంటే ముఖ్యంగా చాలామంది అంటే నేను చెప్తున్నాను కదా, చిన్న చిన్న పిల్లలు మామూలుగా నాతో పనిచేసినప్పుడు కొంతమంది పిల్లలు ఒక 2వ తరగతి 3వ తరగతి పిల్లలు కూడా చాలా ఇక్కడ దుందాం ఉంటే చిన్న చిన్న పిల్లలు వచ్చి పాట పాడేది. అట్లా ఒక 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారంటే ఒక 5 సంవత్సరాల 6 సంవత్సరాల పాప 14 సంవత్సరాల కల్లా ఎంత పెద్దది అయిపోయింది. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళు వయసుతో పాటు ఉద్యమం పాటలోనే పెరిగిరు. పాటలోనే ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది పిల్లలకు పాపం వేదికలు అట్లాంటి లేని పరిస్థితిలో మేము కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అప్పుడు చాలామంది అనేవాళ్ళు ఈ గ్యాప్లో. అప్పుడు ఉద్యోగం అన్నప్పుడు అక్కడో ఇక్కడో కొద్ది పాటలు పాడేది, ఏదో జరిగేది, కాలం జీవితం అట్లా గడిచిపోయేది. చాలామంది పిల్లలకు అవకాశం లేకుండే. కానీ కేసీఆర్ గారు వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఉద్యోగాలు, అందులో చిన్న పిల్లలు 2 చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు 2000కే. ఆ పిల్లల పాట పాడితే అసలు జనాలంతా ఉర్రూతలు ఊగేది సభ అంతా. అంత ప్రజలు లక్షలాది మంది కదిలించినటువంటి పిల్లలు ఏం పని లేక తినడానికి తిండి లేనటువంటి ఒక నిస్సాయమైనటువంటి స్థితిలో ఒక 2000కు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు ఆ పిల్లలు. ఆ 2000ల్లో 2000 3000 రూమ్ కిరాయి కట్టుకొని ఇంటికి ఒక 1000 రూపాయలు పంపుకొని మరి ఎట్లా బతురు అంటే పక్కన ఉన్నటువంటి హాస్టల్లో బోళ్ళు తోమితే వాళ్ళకి అన్నం పెట్టేది. ఆ అన్నం తిని పడుకునేది, ఈ డబ్బులు ఇంటికి పంపించేది. అట్లాంటి పిల్లలకు పిలిచి ఉద్యోగాలు ఇచ్చి అన్ని రావడంతో ముఖ్యంగా నాకు అంటే ఇంతమంది మనతో పనిచేసినటువంటి ఒక 500 మంది పిల్లలకు జీవితాన్ని ఇచ్చారు కదా. అట్లా నాకు మొదటిసారి నేను కన్నీళ్ళు పెట్టినటువంటి రోజు అదిగా. నాకు బాగా ఏడవాలనిపించింది. అంటే జీవితంలో కళాకారులను వాడుకునే వాళ్ళు ఇవన్నీ చూస్తారు, కానీ వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంత హృదయం. నిజంగా సార్, దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎస్. అయితే సార్ మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అదేనా? కళాకారులకి జాబ్ ముఖ్యంగా నేను ఎక్కువ అది గొప్పగా నాకు బాగా ఫస్ట్ జీవితంలో నీకు బాగా సంతోషాన్ని ఇచ్చింది నాకు మా కళాకారులదే. నేను గొప్ప గర్వపడ్డా, గొప్ప సంతోషపడ్డా. మా అమ్మ చనిపోతే దానికన్నా కూడా మా కళాకారులకు అందరికీ ఉద్యోగం ఇచ్చినటువంటి సంతోషం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా దాని తర్వాత కూడా నియోజకవర్గంలో కూడా చాలా రకరకాలైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఒకరోజు నేను పోతా ఉన్నా, ఒక అమ్మ వచ్చి ఎండాకాలం ఒక 20 మంది ఎదురుగా వచ్చారు నాకు. అందరు ఎమ్మెల్యే వస్తుందంటే చాలామంది ఊరికి రమ్మని చెప్పేసి వచ్చేసిన తర్వాత మాట్లాడారు. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, సైకిల్ మీద వెళ్ళిపోతారు. ఒక ఊరు ఒక అడవిలో ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఒక ముసలామె, ఒక 80 సంవత్సరాల ముసలావిడ నెత్తి మీద టవాల్ వేసుకుంది పోతా ఉన్నది. వాళ్ళలో వచ్చింది వెళ్ళిపోయింది. నేను గమనించలే మందిలో. కొద్దిగా దూరం ఇట్లా కొంచెం ముందు పోయినా ఇట్లా వెనక కారులో చూసేసరికి అద్దంలో చూస్తే అమ్మ కనబడుతుంది నాకు ఎండలో నడిచిపోతూ ఉన్నది. నేనే మళ్ళీ ఒకసారి కారు వెనకకి తీసుకొచ్చి ఎక్కడికి వచ్చినావమ్మా అని అడిగాను. వాళ్ళందరూ సైకిల్ మీద వెళ్ళిపోతారు, పాపం మీ అమ్మ ఎండలో నడుచుకుంటూ పోతుంది, ఎక్కడికి వచ్చినావమ్మా అని అంటే ఎమ్మెల్యేని చూద్దామని వచ్చిన బిడ్డ అన్నది. నేను అమ్మ నేనే ఎమ్మెల్యేనా అని చెప్పిన. నన్ను గట్టిగా అలుకున్న తర్వాత ఇల్లు ఎక్కడమ్మా అంటే ఇట్లా దూరం ఉన్నదంటే నేను మా గన్మేన్లను అక్కడ దించేసి ఆమెను కారులో ఎక్కించుకొని చక్కగా ఆమె ఇంటికి వెళ్ళా. ఆ ఊర్లోకి వెళ్ళా, చిన్న పల్లె, ఒక 100 ఇండ్లు ఉంటాయి అక్కడ అంతే. ఏదమ్మా నీ ఇల్లు ఏదమ్మా అంటే ఇదే ఇల్లు అంటుంది. ఆ ఇల్లు ఎట్లా అంటే మొత్తం ఇల్లంతా కూలిపోయింది. ఇల్లు కూలిపోయింది, మొత్తం ఏం లేదు. ఒక చిన్న పక్కన ఇంట్లో ఒకవైపు పెద్ద పాముల పుట్ట, ఒక చిన్న మంచం. ఏంటంటే గిన్నెనే ఉంటా అంటుంది. ఇల్లు ఎట్లుంటావు అమ్మ, ఎవరు లేరా అంటే నాకు ఒకడే కొడుకు బిడ్డ, వానికి చేతులు ఇట్లా మంచిగా లేవు, వాడు బస్ స్టాండ్లలో బిచ్చాటని వాడు అడుక్కుంటాడు, వాడు అక్కడే అడుక్కొని అటే తింటాడు. మరి నేను ఇక్కడ ఉన్నా అంటే నువ్వు ఎట్లా బతున్నావు అమ్మ, నాకు 1000 రూపాయల పెన్షన్ వస్తుంది, 6 కిలోల బియ్యం వస్తున్నాయి, ఇవి తింటున్న బిడ్డకి ఇట్లా ఉంటున్నా అని అన్నది. మరి ఇలా పాము ఉంటుంది కదమ్మా, మరి పాము ఉంటుంది బిడ్డ, పాము మీద ఉంటుంది, నేను కింద పడుకుంటా అంటుంది. ఇక గదే కొడుకు గదే బిడ్డ అని చెప్తే అట్లా 2-3 సార్లు అమ్మ మీద పడ్డదట. నాకు చాలా బాధేసింది. వచ్చేసి తెల్లారి ఒక 1 వీక్లోనే అమ్మకి ఇల్లు కట్టించింది. ఆ అమ్మకి ఇల్లు కట్టించి మంత్రులను తీసుకెళ్ళి అందరిని తీసుకెళ్ళి ఆ అమ్మకి ఇంట్లో చాలా పండగ చేసుకున్నది. ఇక చుట్టాలను తోలుకొచ్చుకొని ముసలామె. అంత దురదృష్టకరం అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ అమ్మ అయితే నాకు ఎక్కడైతే కలిసిందో, నేను అదే ఊరు నుంచి మళ్ళీ పోతే నాకు కలిసిన చోటనే పోయేసరికి ఆ పాపం అమ్మ చనిపోయింది. మళ్ళీ నేనే అందరికన్నా మొదలు ఆమె చనిపోయిన తర్వాత కూడా నేనే ఆమెకు అన్నీ చేయించి పెట్టిన. అది ఏందో అనుబంధం. అమ్మకి అట్లా చేసిన తర్వాత ఒక పాపం తల్లిదండ్రులు ఎవ్వరు లేరు, ఒక అమ్మాయిని చదివించాను. ఇట్లా ఎంత వీలైతే అట్లా పేదోళ్ళకు కనీసం ఇట్లాంటి వాళ్ళకు కొంత చేయడంలో వాళ్ళ సంతోషంలో ఉన్నటువంటి సంతృప్తి నాకు ఇంకా ఏది లేదు. వీలైనంత వరకు చేసి పెట్టాలనేది. అట్లాంటి వాళ్ళందరికీ సేవ చేయడం అంటే నా తల్లికి సేవ చేసినట్టుగానే నేను భావించుకుంటూ ఉంటా. హలో అండి, నేను మీ రసమై బాలకిషన్. ఇలా నా మనసులోని భావాలను, నా మాటలను, నా పాటలను, నా జీవితాన్ని హై క్యాచీ క్రియేషన్స్ ద్వారా మీకు అందిస్తున్నాను. వినండి, దీన్ని ఆదరించండి.